ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ప్రకాశం జిల్లాలోని లింగోజుగూడెంలో బాలుడు చనిపోయాడు. ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు అని చెప్పి 2 రోజుల పాటు పోలీసులు తలపట్టుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం మనము 3 సంవత్సరాల లక్షిత్ చనిపోవడానికి కారణం అంగన్వాడీ స్కూల్ యాజమాన్యం అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వారి నిర్లక్ష్యం కారణంగానే పిల్లోడు చనిపోవడం జరిగింది. సో వారు సెక్షన్ ఐపీసీ 304 ప్రకారము నిర్లక్ష్యంతో మరణ అంటే ఆ అబ్బాయి చనిపోవడానికి కారణమయ్యారు కాబట్టి వారే ఇక్కడ శిక్షార్హులు అవుతారు. ఆ స్కూల్ యాజమాన్యం వారికి దాదాపుగా 10 సంవత్సరాల పాటు శిక్ష ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో లైఫ్ ప్రిజన్మెంట్ వేస్తారు. ₹1,00,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. సో ఎవరు చంపారు అని చెప్పేసి 2 రోజుల పాటు తలా మొలకలు అయ్యారు. కానీ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే పిల్లోడు పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిసిన తర్వాత అసలు ఎంతో మంది తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే 3 సంవత్సరాల పిల్లోడు ఆకలితో అలమటించి దాహానికి తట్టుకోలేక చనిపోయాడు అన్న ఆ రిపోర్టు చాలా ఆవేదన కలిగిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఒక్కసారి స్కూల్ యాజమాన్యం స్కూల్ అయిపోయిన వెంటనే అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు. లింగోజు గ్రామంలో ఉన్న స్కూల్లోనే. అక్కడ అయిపోయిన వెంటనే తల్లిదండ్రులకు కాల్ చేయాల్సింది. పిల్లోడు స్టార్ట్ అవుతున్నాడు, మరి పంపించమంటారా లేదంటే మీరెవరైనా వచ్చి పిల్లోని పికప్ చేసుకుంటారా అనేది తల్లిదండ్రులకు ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం కాల్ చేయాల్సి ఉంటుంది. కానీ కాల్ చేయలేదు. అంతేకాకుండా వారు ఏమైనా నిజంగానే ఏదైనా పని ఉండి తొందరగా వెళ్ళిపోవాలనుకున్నా కూడా స్కూల్ యాజమాన్యం వాళ్ళు అంత చిన్న పిల్లోడు 3 years పిల్లోడే కాబట్టి తీసుకొచ్చి ఇంటి దగ్గరనన్నా డ్రాప్ చేయాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఏమీ లేకుండా స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపో అనగానే 3 సంవత్సరాల లక్షిత్ ఇల్లును వెతుక్కుంటూ అలా దారి వెంబడి నడుచుకుంటూ రావడం జరిగింది. నడుచుకుంటూ అలా స్ట్రైట్ గా ఇంకా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అలా స్ట్రైట్ గా వెళ్తూ దాదాపుగా లింగోజుగూడెం దాటిన 3 kilometers వరకు కూడా అతను వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మొత్తం అంతా కొండలు రావడము, గుట్టలు రావడము, అక్కడ చెట్లు అవన్నీ ఉండడంతో భయపడిపోయి ఇంకా అక్కడే ఆగిపోయాడు. అక్కడి వరకు మనకి ఇది తెలిసింది. అయితే ఇంకా తల్లిదండ్రుల విషయానికి వస్తే పిల్లోడు ఇంకా ఇంటికి రాలేదు, ఎవరైనా తీసుకెళ్లిపోయారా ఏంటి, అసలే రోజులు బాగా కనిపించట్లేదు, పిల్లల్ని కూడా తల్లిదండ్రుల మీద ఉన్న కోపంతో చంపేస్తున్నారు అన్న నేపథ్యంలో తల్లిదండ్రులు చాలా వెతకడం స్టార్ట్ చేశారు. స్కూల్ దగ్గరికి వెళ్తే ఎప్పుడో పిల్లోని పంపించడం జరిగింది. స్కూల్ వదలగానే పిల్లోడు ఇంటికి స్టార్ట్ అయ్యి వచ్చేసాడు అని చెప్పేసి వారు సమాధానం చెప్పి తప్పించుకున్నారు. కానీ ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి చూస్తే మంగళవారం 8వ తారీఖు రోజు పిల్లోడు తప్పిపోతే 10వ తారీఖు రోజు మరి కాసేపట్లో తల్లిదండ్రులు అతన్ని వెతుక్కుంటూ దొరికే సమయానికి ఆయన ఆకలితో అలమటించి చనిపోయారు. ఎంత విధారకమైన పరిస్థితి చూడండి. చాలా అది మాటల్లో చెప్పలేము. ఒక ఆకలితో చిన్న పిల్లోడు చనిపోవడం అనేది. పోలీసులు కూడా చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పిల్లోడు కనిపించట్లేదని. అదే రోజు నైట్ ఇవ్వడం జరిగింది. ఎంత వెతికినా కూడా పిల్లోడు దొరకట్లేదనంటే ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆధ్వర్యంలో కూడా 10 teams గా డివైడ్ అయిపోయి పిల్లోని అన్ని ప్లేసులలో వెతుకుతూ ఉంటే ఎప్పుడైతే జాగలం వచ్చిందో ఆ జాగలం వెతుక్కుంటూ వెళ్ళిపోయి పిల్లోడు ఉన్న ప్లేస్ కి తీసుకెళ్లేసి అక్కడ పిల్లోడు విగత జీవిగా పడి ఉన్న బాడీని చూపించడం జరిగింది. తల్లి ఒకటే రోదన. అంటే ఒక్క స్కూల్ నిర్లక్ష్యము పిల్లోడి ప్రాణం బలి ఒక్క కాల్ చేసి తల్లిదండ్రులకు గనక చెప్పు ఉంటే పిల్లోడు బ్రతికేవాడు. కేవలం అంటే అంత చీకటి పుట్ట 2 రోజుల పాటు తల్లి అంటే అమ్మా నాన్న అంటూ ఎంత ఏడ్చాడో, ఎంత ఆవేదన వ్యక్తం చేశాడో. చుట్టుపక్కల చీకటి, మనమే కొన్ని సందర్భాలలో చీకటిగా ఉంటే భయపడుతూ ఉంటాం. అలాంటిది పిల్లోడు 2 రోజుల పాటు అక్కడ ట్రై చేశాడు. అంటే ఏదో ఒకటి, కానీ ఆకలి అనేది అతన్ని దహించి వేసింది. బాగా ఆకలి తట్టుకోలేకపోయాడు. అంటే టైం టు టైము పిల్లలకి తల్లులు అన్నం పెడుతూ ఉంటారు. అంటే ఆకలికి తట్టుకోలేక తాగడానికి వాటర్ లేక పిల్లోడు చనిపోయాడు. అంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడంగానే అక్కడ గవర్నమెంట్ చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా స్ట్రిక్ట్ గా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ పిల్లోడు లక్షిత్కి సంబంధించిన ప్రతి ఒక్క చర్యలో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది. అంటే పిల్లోడిని ఇదివరకు పోలీసులు ఏ యాంగిల్లో ట్రై చేశారు, ఫస్ట్ పిల్లోడు తప్పిపోయాడు అనగానే ఎవరైనా తల్లిదండ్రుల మీద ఉన్న కోపంతో పిల్లోని కిడ్నాప్ చేశారేమో, లేదు అనుకుంటే పిల్లోని ఎక్కడైనా చంపి పడేశారేమో అని చెప్పేసి చూశారు. కానీ అక్కడ ఏమీ జరగలేదు. అన్ని రకాలుగా కూడా అంటే ముందుగా అనుమానాలన్నీ కూడా అలాగే రేకెత్తించాయి. అలాగే కూడా ఇన్ఫర్మేషన్ బయటికి పాస్ అయ్యింది. కానీ ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో అక్కడ కూడా పిల్లోడిని ఎవరు కూడా బలవంత పెట్టినట్టు కనిపించలేదు. ఒంటి మీద గాయాలు లేవు, కత్తుల దాడులు లేవు. అలాగే ఎవరైనా గొంతు నలిపిన
ఈ మార్క్స్ కూడా ఏమీ లేవు. ఇవన్నీ చూసి పిల్లోడు కేవలం అంటే ఇంకా మరి కాసేపట్లో అంటే బాడీ కూడా చనిపోవడానికి అంటే మనం చనిపోతే 2-3 రోజుల క్రితం చనిపోతే ఎలా ఉంటుంది, అప్పుడు కొంచెం బాడీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, అంటే లావుగా వాచిపోవడమో లేకపోతే కొంచెం స్మెల్ రావడమో ఇలాంటివి జరుగుతుంది. కానీ చాలా ఫ్రెష్ గా బాడీ ఉంది. అంటే రీసెంట్ గానే పిల్లోడు కొన్ని గంటల క్రితమే చనిపోయాడు అని చెప్పేసి రిపోర్ట్ లో ధృవీకరించారు. దాంతో తల్లి గుండెలు బాదుకుంటూ కొంచెం ముందుగా నా కొడుకు దొరికితే నేను కడుపు నిండా తిండి పెట్టి నా కొడుకుని నేను బ్రతికించుకునేదాన్ని అని చెప్పేసి తల్లి ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ తండ్రి కూడా ఏడుపుకి అసలు హద్దులు లేవు. అంటే గ్రామస్తులు కూడా చిన్న పిల్లోడు వాడికి ఇల్లు తెలియక తప్పిపోయి మరి చనిపోయాడు ఆకలితో అని చెప్పేసారంటే ఎవరైనా కొట్టి చంపేశారా లేకపోతే కిడ్నాప్ చేశారా, డబ్బుల కోసం చంపేశారా అని అంటే ఇలాంటి యాంగిల్స్ కూడా ఏమీ లేవు. కేవలము స్కూల్ యాజమాన్యము వాడిని ఇంటి నుంచి స్కూల్ అయిపోయిందని పంపిస్తే వాడు వెళ్ళిపోయి దారి తెలియక నిర్లక్ష్యంతో మాత్రమే చనిపోయాడు. కడుపు నిండా ఫుడ్ ఉంటే పిల్లోడు బ్రతికేవాడు కదా అని చెప్పేసి నాన్న నువ్వు లే, నేను నీకు అన్నం తినిపిస్తాను అని చెప్పేసి తల్లి ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్లకు అసలు ఓదార్చే అంత స్థితి కూడా లేని పరిస్థితి. అంటే స్కూల్లో ఉన్న యాజమాన్యం ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరవండి. చిన్న పిల్లల స్కూల్ ఏవైతే నర్సరీ కానివ్వండి, 1st to 5th క్లాస్ వరకు ఉన్న స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరు పిల్లల స్కూల్ అయిపోయిన వెంటనే పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇవ్వండి. స్కూల్ అయిపోయింది, మీ పిల్లవాళ్ళు ఇక్కడ ఉన్నారు, మరి మీరు తీసుకెళ్ళడానికి వస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా పేరెంట్స్ ని కనుక్కోండి. ఒకవేళ లేని పక్షంలో ఎవరైనా ఉంటే పంపించాలి అనుకుంటే వీరితో పంపిస్తున్నాము అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చెయ్యండి. అంతేకాని మీరు పంపించడం వల్ల వాడు వెళ్ళిపోయి చిన్న పిల్లోడు లక్షిత్ ఎవరికి అందనంత దూరంలోకి వెళ్ళిపోయాడు. అంటే ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు ఒక శోకాన్ని మిగిల్చాడు. సో దీంట్లో ప్రధాన నిందితులు ఎవరు అనంటే అంగన్వాడీ స్కూల్ యాజమాన్యమే. వారు గనక కొంచెం నిర్లక్ష్యం వహించకుండా పిల్లోడు ఒక్కడే వెళ్తున్నాడు, మరి కొంచెం లాంగ్ లో ఉంది ఇల్లు, నీకు ఇల్లు తెలుసా లేదా అని చెప్పేసి ఆ లక్షిత్ని అడగాల్సింది. అడిగితే నాకు తెలుసు లేదు అన్న విషయాన్ని పిల్లోడు చెప్పితే అప్పుడు వారు ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సింది. ఖచ్చితంగా ఏదైతే పేరెంట్స్ ఉన్నారో ఈ బాధలో వారికి నేను చెప్పాల్సింది ఏంటి అనంటే మేము సంతాపం వ్యక్తం చేయగలము. అంతేకాకుండా యాజమాన్యం మీద ఖచ్చితంగా ఇలాంటి స్కూల్స్ ఏవైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో దానిపైన గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ పెట్టాలి. ఇలాంటి కంపల్సరిగా ఈ పిల్లలను తల్లిదండ్రులు వస్తేనే వారికి అప్పచెప్పండి, లేని పక్షంలో మీరైనా ఇంటి దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేయండి అన్న నిబంధనలు పెడితే కొంచెమైనా ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఆకలితో అలమటించకుండా ఇల్లు తెలియకుండా తప్పిపోయి చనిపోయే సందర్భాలు కనిపించవని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎలాగైనా సరే ప్రభుత్వం దీనిపైన కొంచెం దృష్టి సారించి వారికి శిక్ష పడేలాగా, అలాగే కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా చట్టాలు ఏం చేయాలో అవి చేస్తాయి. చెప్పాను కదా, సెక్షన్ IPC 304 ప్రకారం వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి మర్డర్ చేసిన కిందనే కన్సిడర్ అవుతారు స్కూల్ యాజమాన్యం, అంగన్వాడీ స్కూల్ యాజమాన్యం. సో వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, లైఫ్ ప్రిజన్మెంట్ ఉంటుంది, జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి. సో స్కూల్ మీద మనం కేసు వేసేయడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.